అందరికీ నమస్తే. మనం ప్రస్తుతము ఏదైతే ఉజ్జయిని మహంకాళి బోనాల వద్ద ఉన్నాం, మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డాక్టర్ కోట నీలిమ గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఉన్నది ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి గతంలో కంటే ఇప్పుడు ఏమేమో ఎట్లా ఉన్నది? జనం కూడా రద్దీ పెరుగుతున్నది, ఎట్లా చూస్తున్నారు? ఇది రద్దీ అనవండి, ఇది వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మా కుటుంబ సభ్యులు. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరూ, మొత్తం స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళందరూ, అలాగే సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతివారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఒక సంతోషం, అందరి మొహాల మీద అందరూ చిరునవ్వుతో పొలుతున్నారు. ఆశీర్వాదం తీసుకుని అమ్మవారిది మంచి దర్శనం అయ్యి వెళ్తున్నారు. మా ప్రయత్నం ఏంటంటే ఏ క్యూ లైన్ కూడాను మీరు చూస్తున్నారు, అంటే 10-20 నిమిషాల కంటే ఎవరు వెయిట్ చేయకుండా ఉండాలి అని. మా ప్రయత్నానికి ఎంతో సహకరించిన అన్ని డిపార్ట్మెంట్స్కి చాలా థ్యాంక్ యూ. అలాగే మీడియా కూడాను మాతో చాలా సహకరించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేసి, నేను అనేది ఏంటంటే ఇదంతా ఒక కుటుంబంలాగా, ఒక కుటుంబంలో ఎలా అయితే ఫెస్టివల్ చేసుకుంటామో అందరం కలిసి, అలాగే ఇక్కడ కూడా అయింది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కుటుంబం అయిపోయింది. ఇది మీకు సనత్ నగర్లో ప్రత్యేకంగా ఒకటి బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం టైంలో కనిపిస్తుంది, అలాగే మహంకాళమ్మ జాతర టైంలో కనిపిస్తుంది. అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఒక ఉత్సవాన్ని సెలబ్రేట్ చేయటం, ఇది ఒక చాలా మంచి డైరెక్షన్. ముందర కూడా ఇట్టగే వెళ్తుండాలి. ఇలాంటి ఉత్సవాలు పెట్టిందే ఇందుకోసం, అన్ని వర్గాలు దగ్గరికి రావడానికి, అందరూ దగ్గరికి రావడానికి. ఈ టైంలో అన్నీ మర్చిపోయి ఏ ఒక సోదర భావంతో, ఒక కమ్యూనిటీ భావంతో ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడానికి అమ్మవారి ఆశీర్వాదం, అమ్మవారు తలుచుకోకపోతే ఇవేమి అవ్వవు. సో సాక్షాత్ అమ్మవారు ఇక్కడ ఉండి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎంతమంది పాల్గొనే అవకాశాలు ఉన్నాయి మేడం? ఇప్పుడు దాదాపు వేలలో లక్షలలో తరలి. లాస్ట్ ఇయర్ 10 లక్షల దాకా ఎస్టిమేటెడ్, అంటే దానికంటే ఎక్కువ కూడా అయి ఉండొచ్చు. బట్ ఒక కట్ ఆఫ్ దాకా 10 లక్షలు వచ్చారు. ఆ తర్వాత ఇంకా కూడా యాడ్ అయ్యారు. ఐఎమ్ షూర్ దట్ 10-15 లక్షల దాకా వచ్చారు లాస్ట్ ఇయర్. ఈసారి దానికంటే ఎక్కువ అవ్వబోతున్నారు. బట్ ఇది కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఎంతమంది వస్తున్నారు ఏంటి అని. సాంస్కృతిక సారథి తరపున మేము బోనం ఎత్తుకోవడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా అందరికి. ఏది నేను పాడింది కావాలా? ఒట్ల బోనాలు నెత్తి మీద పెట్టి బోనం చుట్టూ వ్యాపారం మల చుట్టి, ఒట్ల బోనాలు నెత్తి మీద పెట్టి బోనం చుట్టూ వ్యాపారం మల చుట్టి, బయలెల్లినామె బంగారు తల్లి బల్కంపేట్ బావిలున్న ఎల్లమ్మ, వస్తున్నామే బాజా బాజంత్రిలతోని ఆదిశక్తి పూనకాల ఎల్లమ్మ. వేదన దందం డోల్ మోగెను దందం, గజ్జ కట్టిపోత రాజులాడెను చెంచం. వేదన దందం డోల్ మోగెను దందం, గజ్జ కట్టిపోత రాజులాడెను చెంచం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది. మొదటిసారి మహంకాళి బోనాలు తెలంగాణ సాంస్కృతిక సారథి తరపున 178 మంది మహిళలతో బోనాలు తీసి ఊరేగిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాన్ ఎల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాన్ ఎల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రామ పరిశాన్ ఎల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశాన్ ఎల్లమ్మకు, అట్టేడట్టేడెల్లమ్మకు అల్లిన దండాలెల్లమ్మకు, అట్టేడట్టేడెల్లమ్మకు అల్లిన దండాలెల్లమ్మకు. తీగవారే ఆ తీగవారే ఆ తీగవారే 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 అమ్మరేనుకో మాయరేనుక, ఏమేమి తీగవారే అమ్మరేనుకో మాయరేనుక. తల్లి ఎల్లమ్మ రావే ఎల్లమ్మ రావే ఎల్లమ్మ నీకు మా బోనాలతోని గానాలతోని. తెలంగాణ సాంస్కృతిక సారథి మరియు సాహిత్య నాట అకాడమీ నుంచి 150 మట్టి బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. భారత సంస్కృతిని పై దాడి జరుగుతూ, మన తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతూ విధ్వంసాన్ని సృష్టిస్తున్న సోషల్, ఎకనామికల్, టెక్నాలజికల్ని దాడిని అరికెట్టాలని ఈరోజు 150 మట్టి బోనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఉజ్జయిని అమ్మవారు మనకు ప్లెగు వ్యాధి వచ్చినప్పుడు తెలంగాణలో అట్లాగే హైదరాబాద్లో ఎంతోమంది చనిపోతే అమ్మవారిని కొలిసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అదే అమ్మవారిని మేము ఈరోజు కొలవడానికి వెళ్తున్నాం. ఏంటంటే మన మీద జరుగుతున్న ఈ సాంస్కృతిక దాడిని నువ్వు కాపాడు, దాన్ని ఎదిరించి మన తెలంగాణ, మన భారత సంస్కృతిని కాపాడాలని మేము కోరడానికి పోతున్నాం. సార్, ఏం కోరుతున్నారు సార్ అమ్మవారిని? మంచిగా కోరుకుని అందరు తెలంగాణ అంతా బాగా వర్షాలు పడాలి, ధనధాన్యాలతో భోగభోగాలతో రియల్ ఎస్టేట్ బాగా గొప్పగా రావాలి, మంచిగా అందరూ కూడా అభివృద్ధి చెందాలి, రైతులందరూ కూడా గొప్పగా ఉండాలి.
మన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏర్పాట్లు ఎట్లున్నాయి అనుకోవచ్చు? ఎప్పటికీ జరిగేటివే కదా ఏర్పాట్లు అన్ని. దేవత అమ్మ మాంకాలమ్మ చూసుకుంటుంది, అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు బెటర్ అనుకోవచ్చా? ఏం లేదు బెటరు జల్దీ అయిపోతాండి. ఈసారి అయితే చాలా సేపు నిలబెట్టిండ్రు, మాకు సుస్థ అయిపోతుంది. ఎండకి ఎట్లా నిలబడుతుంది. ఎత్తుకొని కూడా చాలా మంది వస్తున్నప్పటికీ ఏదైతే అక్కడి వరకు వేసి ఉంటే బాగుండేది. అక్కడ చాలా ఇబ్బంది అయింది. ఎండకి మాకు ఇక్కడ ధూప ఇట్లా అవుతుంది, వాటర్ లేవు, ఏం లేవు. అధికారులు చెప్తున్నారు అనేక ఏర్పాట్లు చేసాము, వాటర్ ప్యాకెట్లు ఇచ్చాము. అట్లనే ఇక్కడ ఎక్కడ ఉన్నాయండి? మీకు ఎక్కడన్నా కనిపిస్తున్నాయా వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం? మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా టెంపుల్ దగ్గర? మాకైతే ఎవరు ఇవ్వలేదు సార్. అక్కడ ముందుకు అడిగితే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు. దాదాపు గంట పైగా వెయిట్ చేపించినట్టున్నారు కదమ్మా. ఎట్లా గంటన్నర ఎక్కువనే అవుతుంది. ఇక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసాము, అట్లనే వాటర్ ప్యాకెట్లు ఏర్పాటు చేసాము, భద్రత కూడా పెంచాము. ఆ భక్తులకు ఎలాంటి ఏదైతే వాళ్ళకు ఎలాంటి సంఘటన కూడా ఎదురవ్వకుండా అన్ని మంచి దగ్గర నుండి చూస్తున్నాం అంటున్నారు. వాటర్ ప్రాబ్లమే. వాటర్ అయితే ఏం లేదు, కనీస సౌకర్యం నీళ్లు, మంచినీళ్ళే లేవు, మంచినీళ్ళు కూడా లేవు. ప్రతి ఒక్కరు అందరూ లైన్లోనే వస్తుండ్రు. విఐపీలకు చూసుకున్నట్లయితే ఏదైతే గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఏ ప్రభుత్వాలన్నా అన్ని ఇవే, ఏ ప్రభుత్వాలు కూడా ఇవే. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 3 గంటలకు 2 గంటలకు వచ్చి దర్శనం చేసుకొని పోయేటోడు. ఇట్లా భక్తులను ఏ రోజు ఆయన ఇబ్బంది పెట్టినోడు కాదా ఆ ముఖ్యమంత్రి. తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా రాలే. అంత మధ్యలోనే వచ్చి ఈ 10 గంటలకు 12 గంటలకు వచ్చేసి పబ్లిక్ని, భక్తులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరైనా సరే. అక్కడ ఎట్లా ఉన్నది ఏర్పాట్లైనా, లేకుంటే అమ్మవారి మీద ప్రేమతోనే అనేక మంది తరలి వస్తున్నారు. ఏర్పాట్లు భారీ ఎత్తున చేశాము, అభివృద్ధి చేస్తున్నాము. అట్లనే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులను ఇబ్బంది పెట్టకుండా వాటర్ ప్యాకెట్లు, భద్రతలు కూడా పెంచామని చెప్పేసి కూడా అంటున్నారు. చాలా బాగుందండి. నేను కర్నూలు నుంచి వచ్చానండి చూద్దామని చెప్పేసి. ఏపీ నుంచి వచ్చాను. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది పద్ధతి అవన్నీ. నేను తెలంగాణ చూద్దామని వచ్చానండి ఇక్కడ దాకా. తెలంగాణ పద్ధతులు చూద్దామని వచ్చాను. తెలంగాణ వచ్చింది కదా, తర్వాత నేను ఫస్ట్ టైం రావడం అనమాట. చూద్దామని చెప్పేసి అక్కడ దాకా వచ్చాను. థ్యాంక్స్ అండి. అయితే భారీ ఎత్తున అయితే జనం తరలి వస్తున్నారు. లక్షల్లో కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఎట్లా అనిపిస్తున్నదమ్మా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఎట్లా ఏర్పాట్లైనా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులైనా అమ్మవారిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో పెరుగుతూ వస్తున్నారు. దాదాపు గతంలో కంటే మళ్ళీ జనాభా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎట్లా ఉన్నది, ఎట్లా అనిపిస్తున్నది? అమ్మవారి ప్రతి ఏడాది ఎట్లా చేయించుకోవాలి, తను బాగా జరిపించుకుంటుంది. ఆమె మీద భారం వేసి మనం నడిపిస్తాము. సో ఎవ్రీ ఇయర్ ఎట్లుంది, ఈ ఇయర్ కూడా బాగా ఏర్పాట్లు అయినాయి అన్నీ. అమ్మవారి దగ్గర ఏం మొక్కులు కోరుకున్నారు? మేము అంతే అండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తాం సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మీరు ఉండాలి. అందరినీ మంచి చూసుకోవాలమ్మా, అంతే. ఎవరికి ఎక్కువ తక్కువ అని కాకుండా ఏమీ కోరం మనం, అంతే. మేము సమ్ ఇయర్స్ నుంచి ఈ గుడికి వస్తున్నామండి, కానీ ఇప్పుడు కొంచెం చాలా స్ట్రిక్ట్ అయింది. బట్ మేము ఎప్పుడు 3 o'clock నుంచి ఈ గుడికి ఉండే, మేము ఇక్కడనే ఉండేవాళ్ళం. బట్ అప్పుడు చాలా చాలా అద్భుతమైన అమ్మవారు, చాలా మహిమగల అమ్మవారు. మేము ఆల్రెడీ దర్శనం అయిపోయింది, కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతుంది అంతే. మంచిగా అయింది, చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. మాంకాళి అమ్మ ఎట్లా అమ్మ అంటే, మనము అమ్మకి మన ఆకలి ఎట్లా తెలిసిపోతుంది, ఈ అమ్మ వరకు అట్లా తెలిసిపోతుంది. మన కోరికలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. జై బోలో జై మాంకాళమ్మ తల్లికి. అక్క ఎక్కడి నుండి వస్తున్నారు? మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి వస్తున్నారా? ఎట్లా ఉన్నది అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది అయితే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎట్లా భావిస్తున్నారు? మేము ఎప్పుడు చేస్తాం, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము బోనాలు. కానీ ప్రతి సంవత్సరం చాలా ఎర్లీగా వెళ్తాం, కానీ ఈ సంవత్సరం చాలా లైన్లో నిలబడాల్సి వస్తుంది. 2 hours అయిపోయింది మేము లైన్లో నిలబడి కూడా. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఏమన్నా ఎట్లా ఉన్నది అనుకోవచ్చు? పోయిన సంవత్సరం బాగుంది, చాలా ఎర్లీగా వెళ్ళిపోయాం, కానీ ఈసారి లేట్ అవుతుంది. బోనాల వాళ్ళని దర్శనం కొంచెం, బోనాల వాళ్ళని కొంచెం ఎర్లీగా వదిలితే బాగుంటుంది. ఒకటి ఏంటంటే మనం చెప్పుకోవచ్చు, అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా తీరుస్తుంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. తీర్చి కొంగు బంగారం చేసే ఉజ్జయిని మాంకాళి మా అమ్మ. ఎలాంటి మొక్కులు మొక్కుపోతున్నారు మరి? ధర్మోస్తు విజయోస్తు అధర్మోస్తు నాశోస్తు, ధర్మమే గెలవాలి, ఎల్లకాలం ఎప్పుడు తెలంగాణ సుఖశాంతులతోటి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. నా పేరు వైష్ణవి అండి. మా తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తాము ప్రతి ఇయర్. సో తరతరాల నుంచి చేస్తున్నాం బోనము. సో ఇయర్ కూడా చేసినాము, ఫస్ట్ టైం ఎత్తుకున్నా. సో ఐమ్ ఫీలింగ్ బ్లెస్డ్ అంతే. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఫీల్?
చాలా బాగుంది. అంటే అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము. అమ్మవారిని చూసిన తర్వాత అది మొత్తం ఈ పెయిన్ ఇదంతా మేము ఎంతైతే పడుతున్నామో అమ్మవారిని చూసిన తర్వాత అదంతా పోతుంది. అంతే, ఇంకా మాటలు లేవన్నా. నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ విప్రోలో, ఐటీ. లేదు, తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాము ప్రతిసారి. కాకపోతే పెద్దవాళ్ళు ఎత్తుకుంటారు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎత్తుకున్నాను అనమాట, మ్యారేజ్ అయింది కాబట్టి. సో అది చాలా రద్దీ ఉంది. ఇందాక సీఎం సార్ వచ్చారని చెప్పేసి ఆపేశారు. కానీ బోనం ఎత్తుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అది కొంచెం అంటే అంతకు ముందు ఎట్లుండేనంటే కంప్లీట్ ఓన్లీ బోనం వాళ్ళకి ఒక సపరేట్ లైన్ ఉండే, వేరే వాళ్ళు పక్కన వేరే లైన్ ఉండే. ఇప్పుడు అందరూ ఒకటేసారి చేరేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, తోయటం ఎక్కువ అయిపోతుంది అన్న. అవునన్నా, అన్ని సఫిషియెంట్ గా అవైలబుల్ గా చేస్తున్నారు. మిగతా అన్ని ఓకే అన్న, అంత బాగుంది. టిఫిన్స్ ఎవరికి కావాలంటే అది ప్రసాదాలు అన్ని ఇస్తున్నారు. అందరు సంతోషంగా ఉండాలి అంతే, అందరు సంతోషంగా ఉండాలి. వర్షాలు మంచిగా పడాలి, పంటలు మంచిగా పండాలి. ఈ కరోనా లాంటి వ్యాధులు మళ్ళీ ఎప్పుడు రాకూడదు అంతే అన్న. ప్రజలకి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్తా అన్న. అంటే చాలా పవర్ఫుల్, ఎక్కడెక్కడోళ్ళు వస్తారు. ఇంకా చూడని వాళ్ళు కూడా వచ్చి దర్శించుకుంటే వాళ్ళు కూడా బ్లెస్డ్గా ఫీల్ అవుతారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. అయితే గతంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండే, ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎట్లా ఉన్నది? రష్ ఏమన్నా ఇప్పుడు రద్దీ అయితే పెరుగుతూ వస్తున్నది. లైన్ సెపరేట్ లేదు. మీరు చూస్తూ ఉంటే ఇది బోనాల లైన్, కామన్ పీపుల్ లైన్ రెండు ఒకటే ఉంది. అది సెపరేట్ ఉంటే మాకు ఇంత ఉండదు. కామన్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మీరు చూసుకుంటే మీకు కనిపిస్తుంది. దాదాపు ఒక గంట 2 గంటలు వెయిట్ చేసాం. ఇప్పుడు 1 hour అయిపోయింది మేము ఇక్కడ నిలబడి. సో అక్కడ కొంచెం చూసుకొని బోనాలకి సెపరేట్ ఎప్పుడు ఇలా అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎంత దూరం వైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే నార్మల్ వ్యక్తులు నడవడానికి ఇబ్బంది ఉన్నటువంటి తరుణంలో ఏదైతే బోనాలు ఎత్తుకున్న వాళ్ళకు కూడా కొంత సమస్యలు ఉన్నాయని వాస్తవమేనది? మరి ఇప్పుడు ప్రాబ్లమే కదా, మేము అంతగానం దాన్ని ఎత్తుకొని రావడం అంటే ఇంత డిస్టెన్స్లో ఆగాలి, వెయిట్ చేయాలి. నార్మల్ పీపుల్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. ఇది బోనాలు అంటే గర్ల్సే కదా, వాళ్ళకే ఇవ్వాలి కదా లైన్, ఫస్ట్ మాకే కదా ప్రిఫరెన్స్. మరి అలా వదిలేస్తున్నారు వేరే వాళ్ళని, మమ్మల్ని ఇలాగే లైన్లో వెళ్తున్నాము. ప్రాబ్లమే కదా. అక్క ఎక్కడి నుండి వచ్చారు? మేము ఇక్కడే అన్న. ఇక్కడేనా? ఎట్లా ఉన్నది అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం? కష్టంగా ఉంది. సపరేట్ లైన్ పెట్టాలి కదా, దర్శనానికి ఒకటి, బోనాలకు ఒకటి. బోనాలు ఎత్తుకొని చాలా మంది లైన్లో నిలబడ్డారు కదా, కష్టం కదా. అట్లా సపరేట్ పెడితే ఈజీగా అయిపోతుంది. అది అంతే, ఏం లేదు. యాక్చువల్లీ ఎప్పుడు కూడా బోనాలకి సపరేట్ లైన్ ఉండేది, బట్ ఈసారి అంతా కంబైన్ అయ్యేవరకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే, ఇంకేం లేదు. ఎట్లా అమ్మవారి కోరికలు తీరుస్తారని చెప్పేసి అంటున్నారు కదా, ఎట్లా అంటే మనం మీరు అంటే మీ నుండి ఎట్లా భావించవచ్చు? అంటే మేము యాక్చువల్లీ పుట్టింది ఇక్కడనే, సో మేము బిలీవ్ చేస్తాం ఏంటంటే ఇక అమ్మవారు అన్ని కోరికలు తీరుస్తారు, మంచిగా ప్రతిదానికి నుండి ప్రొటెక్ట్ చేస్తారని ఒక బిలీఫ్ అంతే. సో ఎవ్రీ ఇయర్ మేము బోనాలు సమర్పించుకుంటాం అమ్మవారికి. కానీ ఈ ఇయరే కొంచెం ఏంటంటే అంతా మిక్స్ అయ్యే వరకు కొంచెం ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇలా లేకుండే, మేము విదిన్ హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకొని వెళ్ళిపోయినాం. బట్ ఈసారి చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైతే మనం మహాకాళి బోనాల దగ్గర ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్నామో, ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుండి వీరైతే ఫ్రీగా వచ్చిన అటువంటి భక్తులందరికీ కూడా ఫుడ్ని అయితే అందజేస్తూ ఉంటారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరు? దాదాపు అమ్మవారి దగ్గరికి అనేక మంది లక్షల్లో అభిమానులు అయితే అలానే లక్షల్లో దర్శించుకోవడానికి అయితే తరలి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ భోజనం పెడుతూ వాళ్ళందరినీ పంపిస్తూ ఉంటారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు అన్న, ఎట్లా భావిస్తున్నారు? అందరికీ నమస్కారం, అందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఇది మాది వచ్చేసి ఇది చాముండా యువ సమితి అని ఆల్మోస్ట్ 25 years నుంచి మా పెద్దోళ్ళు అన్న వాళ్ళు అంతా అందరు ఇక్కడ అసోసియేషన్ది ఒక పెద్దది చాముండా యువ సమితి అని ప్రతిసారి లక్షల మందికి ప్రసాదాలు అందరికీ ప్రసాదం పంచడం. ఇది మార్నింగ్ వచ్చేసరికి సండే రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే రాత్రి వరకు ఉంటాయి. పొద్దునేమో మేము ఉప్మా చట్నీ అట్లా సర్వ్ చేస్తాం, తర్వాత పూడి సబ్జీ ఇది నడుస్తూ ఉంటుంది, ఇది ఆపదు. దగ్గర లక్షల మందిది ఇప్పుడు కూడా రెడీగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇది మొత్తం అమ్మవారినే చేపిస్తారు మాతోటి, మనంది ఏం లేదు. అమ్మవారి చేపిస్తారు, అందరికీ ప్రసాదాలు. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఈసారి వచ్చేసి మాది 25 years సిల్వర్ జూబ్లీ ఉంది. అందరికీ ప్రసాదాలు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, పూడి సబ్జీ గులాబ్ జామున్ అని అట్లా ప్రసాదాలు
అందరికీ భక్తులకు అమ్మవారి తరఫు నుంచి ప్రతిసారి 2 రోజు మొత్తం పొద్దున్న 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇది నాన్ స్టాప్ ఫుల్ నైట్ నడుస్తుంది. ఇది ఆపదు. ఇది బోనాలు పండుగ 2 రోజు అయిపోయిన తర్వాతనే టెంట్ క్లోజ్ అయిన తర్వాతనే ఆపుతుంది. ఇది పొద్దున్న స్టార్ట్ అయితే ఫుల్ 2 days కంటిన్యూస్లీ రన్నింగ్ అవుతుంది. అమ్మవారిది ప్రసాదాలు అందరికీ భక్తులకి అందరికీ ప్రసాదాలు దొరకాలి. అయితే ఏదైతే అనేక మంది లక్షల్లో ఏదైతే పూజించుకోవడానికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు కదా, ఏదైతే ఎంత అది ఉంటుంది అసలు దాదాపు మీరు ఓన్గా చేస్తుంటారా, ఏమైనా డొనేషన్స్ ఇస్తుంటారా, లేకుంటే ఈ లక్షల్లో పెట్టడానికి అంటే ఏర్పాట్లు కూడా ఉంటుంటాయి కదా, ఎంతమంది ఉన్నారు మీ కమిటీకి సంబంధించి? డొనేషన్ ఏమి ఉండదు. ఇది ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాముండా యువ సమితి అని ఒక అసోసియేషన్, ఒక గ్రూప్ ఆఫ్ 50 to 80 మెంబర్స్. దాంట్లో ఎవరు వచ్చినా రాకున్నా సరే అది కంపల్సరీ ఈ ప్రతి సంవత్సరం ఈ ప్రసాదం జరగాలి. జరిపించింది అమ్మవారి మాకల్ అమ్మవారి ప్రతి సంవత్సరం జరగాలి. చేయిస్తుంది మేము చేస్తాం అంతే కంపల్సరీ. ఒక గ్రూప్ ఆఫ్ 50 to 80 మెంబర్స్ అందరు ఎట్లా అంటే డొనేషన్స్ చేసి కంపల్సరీ ఇది ప్రతి సంవత్సరం మేము ప్రసాదాలు అనేది భక్తులకి ఏర్పాటు చేస్తాం. ఎంతమందికి ఇచ్చి ఉంటారు ఇప్పటి వరకు? దాదాపు ఎంతమంది పాల్గొంటారు? ఇవాళ ఇప్పుడు స్టార్టింగ్ అది ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5000 మెంబర్స్ అట్లా అయిపోయింది. అట్లా కౌంటింగ్ ఏమి ఉండదు. బట్ మేము ఆల్మోస్ట్ 5 lakhs పీపుల్ కంటే ఎక్కువ భోజనం మా దగ్గర తయారు చేస్తాం. మేము నాన్ స్టాప్ రెడీ ఉంటాయి. ఇప్పుడు కూడా మీరు కావాలంటే ఇప్పుడు 1 lakh పీపుల్ తినొచ్చు. అట్లా అంతా గరం పూడి కర్రీ అంతా రెడీ ఉంటాయి ప్రతి సంవత్సరం. ఇది అమ్మవారి ఆశీర్వాదం మా అందరి మీద. వాళ్ళు చేపిస్తారు. ఎక్కడ చేపిస్తుంటారు? ఈ ఏర్పాట్లన్నీ ఎక్కడ జరుగుతూ ఉంటాయి? బ్యాక్ సైడ్ వచ్చేసి మాది పెద్ద స్పేస్ ఉంది. అక్కడ కిచెన్ ఉంది. మొత్తం మీరు వచ్చి చూడొచ్చు. ఆల్మోస్ట్ 100 మెంబర్స్ అక్కడ ఫుడ్ చేస్తున్నారు. అంతా కర్రీస్ కట్ చేయాలి అంతా. ఇది రాత్రి మొదలైంది 1 o'clock నుంచి. పొద్దున్న నుంచి ఉప్మా చట్నీ అందరు ఇప్పుడు నాన్ స్టాప్. ఇప్పుడంటే ఉదయం స్టార్ట్ అయింది. మీరు ఒక 2 hours ఇక్కడ ఉంటే ఇక్కడ మీకు లైన్లో నిలబడడానికి జగ ఉండదు. అంతగానం రష్ ఉంటుంది. అంతా రష్ ఉంటుంది. ఈ మొత్తం మార్కెట్లో ఇదే ఒకటి అమ్మవారి ఆశీర్వాదంతో మేము అయితే నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. అమ్మవారి ఆశీస్సులు మీ పైన ఎప్పుడు ఉండాలి. నలుగురికి అన్నం పెట్టే అటువంటి చేతులు ఎప్పుడైనా మంచి పొజిషన్లో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఒకసారి అన్న మీ పేరు, ఎట్లా ఉన్నది, ఎట్లా భావిస్తున్నారు? అనేక మందికి కూడా లక్షల్లో మీరు ప్రసాదాన్ని అలానే ఫుడ్ని అయితే డొనేట్ చేస్తున్నారు. ఎట్లా భావిస్తున్నారు అన్న దీన్ని? అమ్మవారి ఆశీర్వాదం అన్న ఏదున్నా ప్రతి సంవత్సరం ఇదే ఉంటుంది. ఇంత రష్ ఉంటుంది. మేము ప్రతిసారి ప్రసారం మనసము. మాకైతే అమ్మవారి ఆశీర్వాదం ఉంది. భక్తుల ఆశీర్వాదం అనుకోండి చేస్తున్నాము. ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాము. మా చాముండా యువ సమితి వాళ్ళు ఉన్నారు. 100 మంది ఉన్నారు. మా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి మేము ప్రసారం పంచుతున్నాం. ప్రతి సంవత్సరం పంచుతున్నాం. చూసారు కదా, ఏదైతే చాముండా యువ సమితికి ఆధ్వర్యంలో దాదాపు ఒక 80 మంది అందరూ ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి అనేక మందికి దాదాపు లక్షల్లో ప్రసాదాలు అలానే టిఫిన్స్ అయితే పంచుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇదంతా అమ్మవారి ఆశీస్సుల వల్లనే మేము నలుగురికి సేవ చేయడానికి ముందుకు వచ్చామని చెప్పేసి కూడా వాళ్ళైతే 4 Sides టీవీతో వారి అనుభూతిని అయితే పంచుకోవడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా అనుకున్న కంటే ఇంకా 2 నెలల పాటు వర్షాలు కురిసేస్తున్నాయి లేక చాలా వర్షం కురిసేస్తున్నాయి. అన్నిటికీ చూసుకుంటూనే లేక ఈ ఏట మాత్రము చాలా సంతోషంగా అక్క చెల్లెళ్ళ బోనాలు సకల సంతోషంతో చేరుకుంటున్నారు. ఇలాగ బోనాలన్నీ అంత అనుకునేలాగా కొంతమంది ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము బోయిన్పల్లి, హైదరాబాద్. ఎట్లా ఫీల్ అవుతున్నారు అమ్మవారి దర్శనానికి రావడం? ఎక్సైటెడ్. యా, మంచిగా అనిపిస్తుంది. కొంచెం వేడిగా ఉంది బట్ ఒక జనం అయితే రద్దీ అయితే ఉన్నది. ఎట్లా అంటే ఒకవేళ అంటే దర్శనం చేసుకోవడానికి చాలా సేపు వెయిటింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడవచ్చు. యా, అంటే ఒక 30 minutes అయితే వెళ్ళొచ్చు లైన్కి. బోనం ఉంటే నాన్ బోనం లైన్ తెలియదు. యా, మంచి ఫీల్ అవుతుంది. మంచిగా లేదు, చిన్నప్పటి నుంచి వస్తాము. యా, లైన్ కొంచెం ఫాస్ట్ అయింది. యా, లైన్ అయితే ఫాస్ట్ అయింది. ముందు కొంచెం ఎక్కువ వెయిటింగ్ టైం ఉంటుండే, ఇప్పుడు తక్కువ అయింది లైన్ అయితే. అండ్ యా, మా మమ్మీ మా సిస్టర్ మేము ఎవ్రీ ఇయర్ వస్తాం చిన్నప్పటి నుంచి.
లైక్ ఒక 10 ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాం. మా మమ్మీ ఎన్నో ఇయర్స్ నుంచి వస్తుంది. బోయినపల్లి అండి. ఈ ఇయర్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ కొంచెం బెటర్ ఉంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అనేక మంది కూడా చాలా ఇష్టంగా అమ్మవారి కోరుకున్న కోరికలు తీస్తారని చెప్పేసి కూడా చెప్పడం. అవును, అదైతే ఇప్పటి వరకు ఏమన్నా అట్లాంటి ఓకే అవుతూ ఉంటాయి. అంటే రెగ్యులర్గా వస్తూనే ఉంటాం టెంపుల్కి. ఫస్ట్ టైం ఏం కాదు, బై బర్త్ వస్తున్నాం. ఎంత టైం పడుతుంది దర్శనానికి? ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. మనతో పాటు ఏదైతే అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి కొంతమంది యువకులు కూడా ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎక్కడి నుండి వచ్చారు, ఎట్లా ఉన్నది? రాణిగంజ్ కస్తూర్బా నగర్ అన్న. మనము 40 ఇయర్స్ నుంచి తీస్తున్నాము. మా తాత ముత్తాతల నుంచి తీస్తున్నారు ఇది. ఇప్పుడు వాళ్ళ జనరేషన్ మారింది, ఇప్పుడు మేము వచ్చినాము. ఎప్పుడు ఈవినింగ్ అంటే 4 o'clock అవుతుంది. ఈ రోజు కొంచెం జల్దీ తీసుకొని వచ్చాం, 2 o'clock అట్లా తీసుకొని వచ్చాం. బోనాలు గిట్ట ఉన్నాయి కదా, అట్లా అని కొంచెం జల్దీ తీసుకొని వచ్చినాం మేము. అంతే, కానీ ఎవ్రీ ఇయర్ మాత్రం ఇదైతే పక్కా. చరిత్ర ఏంది అంటే 40 ఇయర్స్ అన్న మాది మొత్తం. అంటే మా తాత ముత్తాతల నుంచి అప్పటి నుంచి ఇట్లనే తీస్తున్నాము. ఇదే ప్రతి సంవత్సరం మొత్తం మా బస్సి బోనాలు అన్నీ వస్తాయి. ఒక దగ్గర ఒక 80 బోనాలు ఉంటాయి, 80 బోనాలు. సేమ్ మనం ఊర్లలో ఎట్లా చేసుకుంటాం అట్లా చేస్తాం. ఊర్లలోకించి మేము వస్తాం. ఊర్లలో ఎట్లా చేస్తారు తొట్టలింబడి బోనాలు, అట్లనే సేమ్ అది అంతే. కానీ ఇది బోనాలు సక్సెస్ఫుల్ అవుతాయి. అమ్మవారు అంటే కోరికలు తీరుస్తారా? ఎట్లా, ఏం నమ్మకం అసలు? తీరుస్తారు తప్పకుండా. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా భావిస్తున్నారు ఈ రోజు బోనాల జాతరకు పాల్గొంటున్నారు? చాలా హ్యాపీగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు బెటర్ అనుకోవచ్చా, లేకుంటే ఎట్లా ఉన్నది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మారినాక ఎట్లా ఉన్నాయి? అంతే, అదైతే ఫ్యాక్టే. కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. ఎప్పటి నుండి ఎత్తుతున్నారు? ఎవ్రీ ఇయర్ చేస్తారు. మా మమ్మీ వాళ్ళు చేస్తారు, మేము కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ తొందరగా అయిపోయేది, ఇప్పుడు లేట్ అవుతుందని అంటున్నారు. వాస్తవం అంటే రష్ ఉంటుంది కదా, అందరు ఇప్పుడే వస్తారు కాబట్టి కంపల్సరీ అది లేట్ అయితే అవుతుంది. ఇప్పుడు మాకు 1.5 అవర్ అయింది ఇప్పుడు మేము వచ్చి కూడా లైన్. ఫాస్టింగ్ ఉంటారు, ఫాస్టింగ్ ఉండి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అది అమ్మవారు ఇస్తారు, ఇంకా పేషెన్స్ అంతే. ఇప్పటికే ఉంటాము, కంపల్సరీ ఫాస్టింగ్ ఉండి బోనం సమర్పించిన తర్వాత ఫాస్టింగ్ వదిలేస్తాం. ఇప్పటి వరకు అమ్మగారు కోరుకున్న కోరికలు తీర్చారా? తీర్చారండి, తీరుస్తూనే కదా ఇంతమంది భక్తులు వచ్చి సమర్పించుకుంటారు బోనాలు, అంతే కదా. అమ్మవారిని ఏదైతే మేము కోరుకుంటామో ఆ కోరికలు తప్పకుండా మా కోరికలు తీరుస్తుంది. కాబట్టి కనుకనే ప్రతి సంవత్సరము అమ్మవారి మొక్కు మేము చెల్లించుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కొంతవరకు సీఎం వచ్చినప్పుడు కొంత రద్దీ ఉండడంతో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే పోలీసులకు సంబంధించి కొంత పోలీసులు కూడా కొంత ఏదైతే భక్తులపైన కూడా కొంత ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు అయినప్పటికీ కూడా వాళ్ళు కొంత ఇబ్బందిని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు చూడవచ్చు. వాళ్ళందరూ అయితే మనతో మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామెన్ ప్రవీణ్తో లెనిన్.